హలో నమస్తే. ఈరోజు కరివేపాకు గురించి చెప్పాలని అనుకుంటున్నాను. మన ఇంటి పెరట్లో కుండీల్లో పెరిగే మొక్క కరివేపాకు. ఈ కరివేపాకు కూరల్లో సువాసన కొరకు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే మనం సువాసన కొరకు కూరల్లో తాలింపు వేసే కరివేపాకును తినే ముందు కూరల్లో నుండి తీసి పక్కన పడేస్తాం. ఈ కరివేపాకులో చాలా వరకు మనకు ఉపయోగపడే ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా కాల్షియం, ఐరన్ ఉండడం వలన ఈ ఆకు కీళ్ళ నొప్పులకు బాగా పనిచేస్తుంది. ఉదయాన్నే పరగడుపున ఈ ఆకు 2 రెబ్బలు పూర్తిగా పచ్చివి తింటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని అంటారు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన మంచి జీర్ణకారిగా పనిచేస్తుంది. ఒంటిలోని వేడిని తగ్గిస్తుంది. రోజు కరివేపాకును ఆహారంలో చేర్చుకుంటే అధిక బరువు తగ్గవచ్చు. చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఇలా 2 పూట్ల కరివేపాకును ముద్దగా కానీ పొడిగా కానీ నీటిలో వేసుకొని కానీ తీసుకోవచ్చు. మధుమేహం తగ్గుతుంది. ఈ ఆకు కూరల్లో పొడి చేసుకొని పచ్చడిగా కానీ తీసుకోవచ్చు. దీనికి అధిక రక్తపోటును తగ్గించే గుణం ఉంది. తల వెంట్రుకలు రాలకుండా కూడా ఈ కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. ఈ పొడిని ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకొని కానీ లేదా పచ్చిగా ముద్దగా కానీ మజ్జిగతో కలిపి తీసుకుంటే విరోచనాలు తగ్గుతాయని అంటారు. కరివేపాకుకు ఒక సామెత ఉంది. ఎవరినైనా తేలికగా మాట్లాడినప్పుడు కూరలో కరివేపాకును తీసివేసినట్టు తీసేస్తారు అని అంటూ ఉంటాం. ఇన్ని ఉపయోగాలను కరివేపాకును బాగా ఉపయోగించుకోండి. ఉంటాను. నమస్తే.